హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఈరోజు మార్నింగ్ విడుదల చేసినటువంటి గ్రూప్ 4కు సంబంధించినటువంటి వీడియో కింద ఈ విధంగా చూడండి ఒకసారి. గ్రూప్ 4లో ఉన్నటువంటి బీకామ్కి సంబంధించినటువంటి పోస్టుల గురించి ఒక వీడియోని అయితే చేయమని చెప్పేసి ఈ విధంగా చాలామంది అయితే మనకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయడం జరిగింది. సో వాళ్ళ కోసము మరియు ప్రతి ఒక్క గ్రూప్ 4 ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కోసం ఈ వీడియోని అయితే డెడికేటెడ్గా చేయడం అయితే జరుగుతూ ఉంది. సో ఈ వీడియో కోసము 2-3 అవర్స్ రీసెర్చ్ చేసి చేయడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రూప్ 4 అభ్యర్థి ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే ఇండి వరకు అయితే చూడండి, మీకు ఒక అవగాహన అయితే వస్తుంది గ్రూప్ 4 పోస్టుల మీద. సో కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు కూడా. ఇకపోతే మనము ఈ వీడియో గురించి ఒకసారి చూసుకుంటే అయితే ఇక చూడండి, మీరు వీడియోని మనము ఈరోజు మార్నింగే మనము రిలీజ్ చేయడం అయితే జరిగింది యూట్యూబ్లో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా 22,000 మంది చూశారు ఈ వీడియోని జస్ట్ 12 అవర్స్లో. సో కాబట్టి 22,000 మంది చూశారు, కానీ మనకి ఇక్కడ చూడొచ్చు సబ్స్క్రైబ్ మాత్రం చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు. సో కాబట్టి కైండ్లీ రిక్వెస్ట్ ఏంటి అని అంటే, సో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం వల్ల మాకు ప్రతి ఒక్క యూట్యూబర్కి అండి కాస్త బూస్టింగ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో కాబట్టి మరొక వీడియోని మీకు జెన్యున్గా చేసి పెట్టడానికి మాకు కాస్త ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. మరొక వీడియో జెన్యున్గా చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తే అది జెన్యున్గా నెగిటివ్ అయితే నెగిటివ్ ఆర్ పాజిటివ్ అయితే పాజిటివ్గా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము ఆ యొక్క లోపాలు ఏమైనా ఉన్నా కూడా వాటిని సరిచేస్తాం అన్నమాట. సో కాబట్టి మీకు నచ్చితే ఏది నచ్చితే అది, మీరు నెగిటివ్ అయితే నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్, అది రెండు ఏదైనా సరే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ మాత్రం ఖచ్చితంగా అయితే ఇవ్వండి. ఖచ్చితంగా ఇస్తే సో మాకు కూడా బూస్టింగ్గా ఉంటుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్. అయితే ఇది మనకి వచ్చేసి మనకు అప్పుడెప్పుడో మనకు రిలీజ్ అయినటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం బీకామ్ వాళ్ళకే కేటాయించినటువంటి పోస్టులను ఒకసారి మనం చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడవచ్చు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్, ఓన్లీ కామర్స్ వాళ్ళే ఈ యొక్క పోస్టులకి అర్హులు అనమాట, జూనియర్ అకౌంటెంట్. సో మిగతా ఏ డిగ్రీ వాళ్ళు కూడా వీటికి ఎలిజిబుల్ కాదు. సో కాబట్టి మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది, పోస్ట్ కోడ్ నెంబర్ 3 గుర్తుపెట్టుకోండి, పోస్ట్ కోడ్ నెంబర్ 3 ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకొక పోస్ట్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, బీకామ్ కంప్యూటర్స్ జూనియర్ అసిస్టెంట్, పోస్ట్ కోడ్ నెంబర్ వచ్చేసి 61లో మళ్ళీ బి అనమాట, సబ్ పోస్ట్ కోడ్ బి అనమాట. సో ఈ రెండు పోస్ట్ కోడ్లని మనం చూద్దాం. ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మరి ఏ జిల్లాలో ఉన్నాయి మనకి, సో ఏ జిల్లా వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగాలకి అవకాశాలు అయితే ఉన్నాయో మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరొకసారి చూడండి, మనకు వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 3 అండ్ అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 61/B, 61లో బి అనమాట పోస్ట్ కోడ్, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జాగ్రత్తగా వినండి. సో ఒకసారి మనము బీకామ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఒకసారి చెక్ చేద్దాం ఎన్ని ఉన్నాయి అనేది. సో చెక్ చేస్తే మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఉద్యోగాల సంఖ్య అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనకి పోస్ట్ కోడ్ 3 కదా, సో ఇది అనమాట పోస్ట్ కోడ్ 3 అనమాట. సో పోస్ట్ కోడ్ 3 ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ అకౌంటెంట్ ఈ యొక్క ఉద్యోగాలు మొత్తం మనకి 224 ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయి మొత్తం మనకి టోటల్గా అంటే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 224 ఉద్యోగాలు. అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు 61వ పోస్ట్ కోడ్ కదా. సో 61వ పోస్ట్ కోడ్లో సబ్ పోస్ట్ కోడ్ వచ్చేసి బి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 61వ పోస్ట్ కోడ్, ఇందులో సబ్ పోస్ట్ కోడ్ బి ఇది అనమాట, జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్షియల్ అండ్ అకౌంట్స్ అనమాట. సో ఈ యొక్క విభాగంలో మనకి కేవలం కామర్స్ వాళ్ళకి సంబంధించిన 67 పోస్టులు ఉన్నాయి. అంటే ఇంతకుముందు 224 ప్లస్ ఇవి ఒక 67 అనమాట. సో మొత్తం వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయంటే 291. సో మొత్తం టోటల్ వచ్చేసి మనకి 291 ఉన్నాయి అన్నమాట. సో 291 పోస్టులు ఉన్నాయి. అంటే మనకి 224 ప్లస్ ఈ యొక్క 67 మొత్తం కలిపితే మనకు 291 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఈ 291 పోస్టులు మరి ఏ జిల్లాలో ఉన్నాయి, ఏ జిల్లాలలో ఏ కేటగిరీ వాళ్ళు ఉన్నారో ఒకసారి చెక్ చేద్దాం మనం. సో ఇవన్నీ చెక్ చేస్తే ఈజీగా మీ జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని పోస్టులు ఉన్నవి, మీరు ఆ జాబ్లకు అర్హులా కాదనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో కాబట్టి ఒకసారి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను.
ఇకపోతే మనము పోస్టుల వైజ్గా చూద్దాం ఒకసారి. పోస్టులలో కూడా మనకి 3 రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి కదా. ఒకటి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటాయి అండ్ అలాగే స్టేట్ లెవెల్ ఉంటాయి అనమాట. ఫస్ట్ అవి చూద్దాం మనం ఒకసారి. ఈ పోస్ట్ కోడ్లు వచ్చేసి ఏ ఏ లెవెల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం మరి. అంటే స్టేట్ లెవెల్లో ఉంటే ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు అర్హులే, కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటే ఆ జిల్లా వాళ్ళు మాత్రమే వాటికి అర్హులు అనమాట. కాబట్టి ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ అలాగే కంటిన్యూయస్ డిస్ట్రిక్ట్ లెవెల్. అంటే ఇది ఏంటంటే పక్క జిల్లా వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే స్టేట్ క్యాడర్. ఈ స్టేట్ క్యాడర్ ఏంటి అంటే ఓన్లీ ఈ స్టేట్లో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి ఈ యొక్క పోస్టులకి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి మన కోడ్లు వచ్చేసి ఏవేవి? ఒకటి పోస్ట్ కోడ్ వచ్చేసి మనకి 3వ కోడ్ అండ్ అలాగే 61లో బి కోడ్ కదా మన పోస్ట్ కోడ్లు బీకామ్కి సంబంధించినవి. సో ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం మనం. సో డిస్ట్రిక్ట్ కోడ్లో వచ్చేసి నెంబర్ 3 ఉంది. ఓకే, జిల్లా కోడ్లో అంటే ఎవరి జిల్లా వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 61లో బి కదా. సో ఇక్కడ చూడొచ్చు మనకి 59 నుంచి 62 వరకు ఈ యొక్క కేటగిరీకి సంబంధించిన అంటే ఈ క్యాడర్కి సంబంధించింది. అంటే మనకి స్టేట్ లెవెల్ అయితే ఏవీ లేవు అనమాట. బీకామ్ వాళ్ళకి సంబంధించి స్టేట్ లెవెల్లో ఏ యొక్క పోస్టులు లేవు బీకామ్ వాళ్ళకి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం మరి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది పోస్ట్ కోడ్ 1, 2, 3 చూద్దాం ఒకసారి. మనకు కావాల్సింది 3 కదా. సో ఇక్కడ చూడండి, ఇది పోస్ట్ కోడ్ 3 కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ పోస్ట్ కోడ్ 3 అనమాట, జూనియర్ అకౌంటెంట్. వీటికి కేవలం కామర్స్ వాళ్ళే ఎలిజిబుల్, వేరే వాళ్ళు ఎవరు కూడా ఎలిజిబుల్ కాదనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూడండి, మనకు టోటల్గా లెఫ్ట్ సైడ్లో మనకి జిల్లాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీకు మొత్తం జిల్లాలు మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. దగ్గర మనకు 32 జిల్లాలు మొత్తం ఇచ్చారు. 32 జిల్లాలు మొత్తం కూడా మనకి 33. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఓసీలో వచ్చేసి మనకు జనరల్ ఇచ్చారు అండ్ అలాగే ఉమెన్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రతి ఒక్క జిల్లా నుంచి ఒక్కొక్కటి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓసీ నుంచి అయితే సో ఇక ప్రతి జిల్లా నుంచి 1, 2 ఈ విధంగా అయితే ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క వేకెంట్ అయితే ఉంది. జనరల్ ఒకటి ఉంది, ఉమెన్స్కి ఒకటి ఉంది. ఇక్కడ లాస్ట్ చూద్దాం ఒకసారి ఒక్కొక్క జిల్లాకి ఎన్ని ఉన్నాయి అనేది. సో ఒక్కొక్క జిల్లాలో వచ్చేసి మనకి 3, 5, 7 ఈ విధంగా అయితే ప్రతి ఒక్క జిల్లా నుంచి అయితే ఉన్నాయి పోస్టులు. సో ఈ పోస్టులన్నీ కూడా నేను వీటి కార్డుకి సపరేట్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేసిన, అక్కడ నుంచి అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ జిల్లాలో ఎన్ని ఉన్నాయి పోస్టులు అనేది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హారిజెంటల్గా మనకి ఈ పోస్టులు రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ మనకు కాస్త చేంజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ యొక్క పోస్టులు ఏ విధంగా చేంజ్ అవుతాయి ఏంటంటే, సో చాలా సింపుల్ అనమాట. నేను ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇది ఉన్నది వర్టికల్గా, మనకు హారిజెంటల్గా వస్తే ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు జనరల్లో మనకి టోటల్గా వచ్చేసి ఈ జిల్లాకు సంబంధించి టోటల్ పోస్టులు మనకు 3 ఉన్నాయి కదా. సో ఈ జిల్లాకు సంబంధించి టోటల్ పోస్టులు మనకు 3 ఉంటే, సో హారిజెంటల్ ఏ విధంగా డివైడ్ చేస్తారంటే, ఈ 3 పోస్టులలో ఉమెన్స్కి ఇక్కడ ప్రజెంట్ 2 ఉన్నాయి, జనరల్గా 1 ఉంది. అయితే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఎన్ని పోస్టులు ఉంటాయి అంటే 100కి 30% ఉమెన్స్కి కేటాయిస్తారనమాట. ఇప్పుడు ఉన్నటువంటి హారిజెంటల్లో అవి జనరల్ అయినా ఉండని, ఏ పోస్టులు అయినా ఉండని, ఉమెన్స్కి అయితే ఒక 30% ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అంటే ఇక్కడ చూడండి, మనకి 3 పోస్టులలో 30% అని అంటే మనకి ఎంత ఉంటుంది అని అంటే, సో ఈ 3 పోస్టులలో ఒక పోస్ట్ ఉమెన్కి పోతే 2 పోస్టులు జనరల్ రావాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చేంజ్ అవుతాయి అనమాట మనకి. అర్థమైంది కదా. సో జనరల్లో 2 వస్తుంది, ఉమెన్స్కి 1 వస్తుంది ఈ జిల్లాకు సంబంధించి. ఈ విధంగా మనకు చేంజ్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే ఖచ్చితంగా జనరల్ అండ్ ఉమెన్ ఈ 2 పోస్టులలోనే తేడా ఉంటుంది, కానీ కేటగిరీ వైజ్గా యాజ్ ఈజీగా ఉంటుంది అనమాట. ఇదేనమాట. అంటే ఏ జిల్లాకు సంబంధించినటువంటి పోస్టులు మాత్రం చేంజ్ కావు. ఏ జిల్లాకు సంబంధించినటువంటి పోస్టులు ఆ జిల్లాకు ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి జనరల్, ఉమెన్ ఈ 2 కేటగిరీలో మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే ఉమెన్స్కి తగ్గుతాయి, జనరల్కి పెరుగుతాయి, అంతే పోస్టులు. అంతకుమించి ఇంకేం ఉండదు. పోస్టులలో ఎలాంటి మార్పులు అయితే ఉండదు అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనము పోస్ట్ కోడ్ 3 ఉంది కదా. ఇప్పుడు పోస్ట్ కోడ్ 61కి వెళ్దాం ఒకసారి. సో పోస్ట్ కోడ్ 61లో ఎన్ని ఉద్యోగాలను చూద్దాం ఒకసారి. పోస్ట్ కోడ్ 61 అండ్ సబ్ పోస్ట్ కోడ్ వచ్చేసి మనకి బి కదా. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి మనకి, సో పోస్ట్ కోడ్ వచ్చేసి మనకి 61/B అన్నమాట. సో ఇది వచ్చేసి కేవలం
కామర్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట, బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు మాత్రమే. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు మాత్రమే వీటికి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అంటే వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూడొచ్చు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది. ఇక్కడ జనరల్ వాళ్ళకి 12 ఉన్నాయి అండ్ అలాగే ఉమెన్స్ వాళ్ళకి 8 ఉన్నాయి. సో టోటల్గా వచ్చి అంటే ఓసీ కేటగిరీలో అనమాట. మన కేటగిరీ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఇంతకుముందు చేంజ్ అవుతా అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి జిల్లాలు అయితే ఒకసారి చెప్తాను. సో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ సంగారెడ్డి వీటికి సిడి క్యాడర్ ఇక్కడ చూడండి. సో వీళ్ళందరూ కూడా వీటికి ఎలిజిబుల్ అనమాట. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకుంటే అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా. సో మీకు ఏ విధంగా మనకి నిర్ణయిస్తారు హారిజాంటల్ అని అంటే ఇక్కడ చూడండి జనరల్కి వచ్చేసి 42 ఉన్నాయి అండ్ అలాగే ఉమెన్స్కి వచ్చేసి మనకి 25 ఉన్నాయి కదా. మొత్తం టోటల్ వచ్చేసి 67 ఉన్నాయి. అంటే ఈ 67లో ఉమెన్స్కి ఒక 30% తీయడం జరుగుతూ ఉంటుంది అనమాట. 30% వాళ్ళకి కేటాయించి మిగతా మొత్తం కూడా జనరల్గా వేస్తారు. అంటే మనం ఒకసారి ఇప్పుడు చూసుకున్నట్టయితే చూడండి 30% చేసి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడొచ్చు మనకి 67లో మనకి 30% తీసేస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 20 పోస్టులు వచ్చాయన్నమాట. అంటే 30% వచ్చేసి మనకి 20 పోస్టులు 20 పోస్టులు వచ్చాయి. కానీ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. మనకి 20 పోస్టులకు కానీ 25 పోస్టులు ఉన్నాయి ఎవరికి, ఉమెన్స్కి. అంటే వీళ్ళకి ఒక 5 పోస్టులు తగ్గుతాయి అన్నమాట. సో ఇది అనమాట మనకు హారిజెంటల్ అంటే ఇదే అనమాట. సో ఇక్కడ 20 పోస్టులు వస్తాయి ఉమెన్స్కి అండ్ వీళ్ళకి వచ్చేసి 67లో ఇక్కడ 47 వస్తాయి అన్నమాట. అంటే మనకి ఇక్కడ 42కి ఒక 5 యాడ్ అవుతాయి. సో ఈ విధంగా హారిజెంటల్లో మనకి కాస్త ఈ యొక్క ఉద్యోగాలలో చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి. సో ఇదే అన్నమాట హారిజెంటల్కి మనకు వర్టికల్కి తేడా అన్నమాట. సో మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నా. అర్థం కాకపోతే కింద కామెంట్ రూపాయలు అడగండి. అక్కడైతే నేను మీకు క్యాలిక్యులేషన్ చేసి మీకు కామెంట్ రూపాయలు నేను తెలియజేస్తాను ఈజీగా. కాకపోతే ఇంకొక డెడికేటెడ్ వీడియో చేయమన్నా కూడా నేను చేస్తా. కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. ఈ యొక్క హారిజెంటల్ విధానం గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, A to Z టోటల్గా బ్రీఫ్గా. ఇకపోతే మనకి సో ఈ విధంగా ఉన్నాయన్నమాట బీకామ్ కామర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు. సో ఇవే ఇక. సో కాబట్టి నేను ఈ పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి మీ జిల్లాకు సంబంధించి. నేనైతే మొత్తం జిల్లాలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా ఇక్కడ. సో క్షుణ్ణంగా మీ జిల్లాల వారిగా కేటగిరీస్ వారిగా అయితే మీరు చెక్ చేసుకోండి. అండ్ అలాగే హారిజెంటల్లో వస్తే ఏ విధంగా మారుతుంది అనేది కూడా, ఎన్ని పోస్టులు చేంజ్ అవుతాయో కూడా మీరు చెక్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పినా కదా. సో 30% టోటల్ పోస్టులలో 30% తీసేసి ఇప్పుడున్నటువంటి ఉమెన్స్కి కేటాయించి జనరల్కి కేటాయించండి. డివైడ్ చేసుకుంటే అవే పోస్టులు అనమాట మీ జిల్లాకు సంబంధించినవి. కాబట్టి ఆ విధంగా చేసుకోండి. అర్థం కాకపోతే కింద కామెంట్ రూపంలో అడగండి. నేను మరొక వీడియో చేస్తాను హారిజెంటల్కి విధానానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి చేసి పెడతాను మీకోసం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా షేర్ చేయండి. ఏది ఉంటే అది, నెగిటివ్ ఉంటే నెగిటివ్, పాజిటివ్ ఉంటే పాజిటివ్ కింద కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయండి, నేను స్వీకరిస్తాను. సో దానికి అనుగుణంగా మీకు నచ్చే విధంగా నేను నా యొక్క ఛానల్ని అయితే మారుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.